లంబార్ కెనాల్ స్టెనోసిస్ సర్జరీని హైదరాబాద్ హైటెక్ సిటీ యశోద హాస్పిటల్ వైద్యులు విజయవంతంగా చేశారు. ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన 62 సంవత్సరాల వెంకట శాంతమ్మ వెన్నునొప్పితో బాధపడుతూ చికిత్స కోసం యశోద హాస్పిటల్ డాక్టర్ బాలరాజశేఖర్ చంద్రను కలిశారు. వైద్య పరీక్షల అనంతరం బాధితురాలికి లంబార్ కెనాల్ స్టెనోసిస్ ఉన్నట్లు నిర్ధారణ కావడంతో సర్జరీ అవసరం అని వైద్యులు నిర్ణయించారు. పేషెంట్ శాంతమ్మకు ఏప్రిల్ 13న విజయవంతంగా ఆపరేషన్ చేశారు. ఈ సందర్భంగా కర్నూలులో విలేకరుల సమావేశంలో డాక్టర్ బాలరాజశేఖర్ చంద్ర మాట్లాడుతూ మోకాల నొప్పులు, వెన్నెముక నొప్పులతో బాధపడేవారు ముందుగా వైద్యులను సంప్రదిస్తే సమస్య పెద్దది కాకుండా వెంటనే నివారించవచ్చని అన్నారు. సమస్య తీవ్రతను బట్టి ఆపరేషన్ చేస్తామని, ఆపరేషన్కు భయపడాల్సిన అవసరం లేదన్నారు. కర్నూలు పేషెంట్ వెంకట శాంతమ్మ ధైర్యంగా ఆపరేషన్ చేయించుకునేందుకు ముందుకు రావడం హర్షించదగ్గ విషయమని తెలిపారు. పేషెంట్ శాంతమ్మ మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాల నుంచి మోకాల నొప్పులతో బాధపడుతున్న తనకు యశోద ఆసుపత్రి వైద్యులు ఆపరేషన్ ద్వారా సమస్యను పరిష్కరించినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. మూత్రంలో ఇబ్బంది అవుతుంది, కాళ్ళ కదలికల్లో ఇబ్బంది అవుతుంది, వీక్నెస్ డెవలప్ అవుతుంది అనుకున్నప్పుడు ఇమీడియట్గా ఆపరేషన్ చేయించుకుంటే రిజల్ట్స్ అనేవి బాగుంటాయి. అండ్ ఇప్పుడుండే టెక్నాలజీతో చాలా రిజల్ట్స్ అనేవి చాలా బాగుంటున్నాయి. అంటే నెక్స్ట్ డే నడిపేయడం, మనం 2-3 రోజులు డిశ్చార్జ్ చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. మునుపటి రోజుల్లో లాగా ఎక్కువ రోజులు బెడ్ రిడన్ ఉండాలి, బెడ్ మీదే పడుకొని ఉండాలి, లేకపోతే చాలామందికి వచ్చి అపోహైందంటే అసలు స్పైన్ సర్జరీ ఒకసారి అయిపోతే మంచం మీదకే పరిమితం అయిపోతాము, ఇట్లాంటి ఆలోచనలు ఎక్కువ ఉంటాయి. అట్లాంటివన్నీ లేవు. ఇప్పుడు సేఫ్ అయిపోయింది సర్జరీ ప్రొసీజర్స్ కాబట్టి. సో ఆపరేషన్ చేసిన నెక్స్ట్ డే నడిపేయడము, 2-3 రోజుల్లో ఇంటికి డిశ్చార్జ్ చేయడం కూడా జరుగుతూ ఉందన్నమాట. సో ఇప్పుడు మనం ఆపరేషన్ ఏమవుతుందని భయపడి చాలామంది మసాజ్లు, ఎక్సర్సైజ్లు అనవసరమైన చేయించుకొని లాస్ట్ స్టేజ్లో రాకండి. దీని గురించి అవగాహన డెవలప్ చేసుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వెన్ను నొప్పి అంటే మీకు ఎలా ఉంటుంది, వెన్నుపూస నొప్పితో పాటు కాళ్ళు లాగినట్టు అనిపించడము, జోములు వచ్చినట్టు అనిపించడము, తిమ్మిర్లు వచ్చినట్టు అనిపించడము, లేకపోతే మూత్రంలో ఇబ్బంది రావడము, నడవలేకపోవడము, పాదం వీక్నెస్ రావడం, వేళ్ళ కదలికల్లో ఇబ్బంది రావడము. సో ఇట్లాంటివన్నీ డెవలప్ అవుతూ ఉన్నాయంటే ఆ స్టేజ్లో భయపడద్దు, రండి. ఇప్పుడు మనకు అడ్వాన్స్ టెక్నాలజీస్ ఉన్నాయి. అంటే మనం శాంతం గారు ఎండోస్కోపీ చేయలేకపోయాం, ఎందుకంటే ఫ్రాక్చర్ లాంటిది కూడా ఉండే, ఇన్స్టెబిలిటీ అంటాం, దాన్ని ఫిక్స్ చేయాల్సి వచ్చింది స్క్రూ వేసి. కానీ ఇప్పుడు వచ్చే చాలా మందిలో ఓన్లీ డిస్క్ ఉన్నట్టయితే ఎండోస్కోపీ ప్రొసీజర్ అంటే ఏంటి అంటే, మనం యాక్చువల్లీ శాంతం గారు ఎండోస్కోపీ చేద్దామని ప్లాన్ చేసాం, కానీ ఇన్స్టెబిలిటీ ఉంది ఎక్స్రేలో, అందుకే ఫిక్స్ చేయాల్సి వచ్చింది. ఎండోస్కోపీ డిస్క్ తీయడంతో పాటు ఫిక్సేషన్ కూడా చేయాల్సి వచ్చింది. కొంతమందిలో ఈ ఇన్స్టెబిలిటీ లేదు, ఆ మూమెంట్స్ లేవు, ఎముకల్లో కదలిక లేదు అంటే ఓన్లీ ఎండోస్కోప్ వేసి డే కేర్ ప్రొసీజర్ లాగా ఇన్సిషన్ లేకుండా, స్కిన్ ఇన్సిషన్ 1 సెంటీమీటర్ కంటే తక్కువ ఇన్సిషన్లో డిస్క్ అనేది రిమూవ్ చేసి, కుట్లు ఉండు, అనస్థీషియా కూడా ఇవ్వం. ఆపరేషన్ థియేటర్లో కూడా మనతో మాట్లాడుతూ ఉంటారు, పేషెంట్ అయితే ఉంటారు, నాతో మాట్లాడుతూ ఉంటారు, పెయిన్ వస్తుందా లేదా, ఇంప్రూవ్మెంట్ ఉందా లేదా, ఇమీడియట్గా అర్థమైపోతుంది మనకి. సో ఇట్లాంటి మనం ఇప్పుడు ఎండోస్కోపీ కూడా చేయడం జరుగుతూ ఉందన్నమాట. సో మనం అనుకున్నట్టుగా ఇప్పుడు ఎండోస్కోపీ అనేది అందరిలో చేయలేం. కొంతమందిలో ఎండోస్కోపీ చేయాలి, కొంతమందిలో ఫిక్సేషన్స్ చేయాలి. సో ఎవరు ఏంటి అనేది ప్రొఫైల్ని చూసి, పేషెంట్ ప్రొఫైల్ని చూసి డిసైడ్ చేస్తాం అన్నమాట, ఏదైతే బాగుంటుంది, బెటర్ రిజల్ట్స్ ఉంటాయి అనేది. సో శాంతమ్మ గారిలో ఎండోస్కోపీ మనం అనుకున్నాం, కానీ సమస్య పెద్దగా ఉండడం వల్ల ఎండోస్కోపీ కాకుండా ఫిక్సేషన్ అనేది చేయడం జరిగింది. రిజల్ట్స్ హ్యాపీగానే ఉన్నాయి. మనం ఇంకా ఏంటంటే 3 నెలలు 4 నెలలు ఇంకా ఇంప్రూవ్మెంట్ వచ్చి నడక పూర్తి స్థాయిలో రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. సర్జరీ సక్సెస్ఫుల్ అయింది. కానీ చాలామంది ఇలాగే చెప్పినారు, చేయించుకుంటే నువ్వు మంచంలో పడవచ్చు అని. ఆ విధంగా కూడా చెప్పినారు. చెప్తే భయపడి సర్లే ఏమన్నా కానీ నేను ఇంకా చేయించుకుంటాను, నాకు